ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారు ఇది అసలు మిస్ అవ్వకండి. ఆగస్టు నెల చివరి వారంలో మీకు అరుదైన రాజయోగం. మిమ్మల్ని చిన్న వారే మీ కాళ్ళు మొక్కుతారు. మీరు జీవితంలో మీరు ఊహించిన మార్పులైతే ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఇది మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ముఖ్యంగా ఈ వీడియోని చూస్తున్న ప్రతి వృషభ రాశి వారికి కూడా ఒక విషయాన్ని అయితే చెప్పాలి. మీరు గత కొంతకాలంగా ఎటువంటి ఒత్తిడిని ఎదుర్కొన్నారు, ఎన్ని సమస్యలను మనసులోనే పెట్టుకుని ముందుకు సాగారు మీకు మాత్రమే తెలుసు. బయట నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎన్నో ఆలోచనలతో సతమతమైన సందర్భాలు ఉండవచ్చు. కానీ ఆగస్టు నెల చివరి వారం నుండి పరిస్థితులు అనేవి ఒక్కొక్కటిగా మారే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఒక్క రోజులో జరిగే అద్భుతం అయితే కాదు. ఇన్నాళ్ళు మీరు చేసిన కష్టం, ఓర్పు, మీరు ఎదుర్కొంటున్న అవమానాలు, మీరు వదులుకున్న అవకాశాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారే సమయం దగ్గర పడబోతోంది. మొదటి మార్పు ఆగిపోయిన పని మళ్ళీ కదులుతుంది. వృషభ రాశి వారికి చాలా కాలంగా ఒక పని ఆగిపోయి ఉండవచ్చు. డబ్బు విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, వ్యాపారం విషయంలో కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం కావచ్చు. ఎంత ప్రయత్నం చేసినా ముందుకు వెళ్ళడం లేదని అనిపించి ఉండవచ్చు. కానీ ఆగస్టు చివరి వారంలో ఆగిపోయిన విషయం కూడా కదిలే అవకాశం అయితే కనిపిస్తోంది. మీరు ఊహించిన వ్యక్తి నుండి ఒక ఫోన్ కాల్ రావచ్చు, మీరు ఎదురు చూస్తున్న సమాచారం రావచ్చు, ఒక వ్యక్తి ద్వారా మీకు సహాయం అందవచ్చు. ముఖ్యంగా ఇన్నాళ్ళు కూడా ఇది ఇక జరగదు అని మీరు అనుకున్న విషయం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. అందుకే ఈ సమయంలో నిరాశ చెందకుండా చివరి వరకు ప్రయత్నం చేయండి. రెండవ మార్పు డబ్బు విషయంలో ఊహించని ఉపశమనం. వృషభ రాశి వారికి ఆర్థికంగా కూడా ఒక మార్పు కనిపించే అవకాశం కనిపిస్తుందండి. చాలా కాలంగా కూడా రావాల్సిన డబ్బులు రావడం, పెండింగ్లో ఉన్నటువంటి చెల్లింపులు అందడం, అదనపు ఆదాయానికి అవకాశాలు రావడం, లేదా ఒక చిన్న పని ద్వారా డబ్బులు సంపాదించే మార్గం కనిపించడం కూడా జరగవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అయితే ఉంది. డబ్బు వచ్చిన వెంటనే మొత్తం ఖర్చు చేయకుండా ముందుగా మీ యొక్క అవసరాలను చూసుకొని పాత బాకీలు ఉంటే వాటిని క్రమంగా తగ్గించుకోవాలి. ఎందుకంటే అదృష్టం అంటే డబ్బు రావడం మాత్రమే కాదు, వచ్చిన డబ్బును నిలబెట్టుకోవడం కూడా అదృష్టమే. ఈ కాలంలో వృషభ రాశి వారు ఆర్థికంగా తెలివైన నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో మంచి ప్రయోజనం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మూడవ మార్పు మిమ్మల్ని తక్కువగా చూసిన వారే మారిపోతారు. ఇప్పుడు ఈ విషయం చాలా ముఖ్యమైనది. ఈ జీవితంలో ఒకప్పుడు మిమ్మల్ని అవమానించిన వ్యక్తులు ఉండవచ్చు. నువ్వు ఏం సాధిస్తావు అని ప్రశ్నించిన వారు కూడా ఉండవచ్చు. మీ యొక్క కష్టాన్ని ఎగతాళి చేసిన వారు కూడా ఉండవచ్చు. మీరు పడిపోయినప్పుడు నవ్విన వారు ఉండవచ్చు. కానీ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ప్రతీకారం తీర్చుకోవడం మీ యొక్క విజయం కాదు, మీరు ఎదగడం మీ నిజమైన సమాధానంగా ఉంటుంది. అంతేకాదు ఆగస్టు నెల చివరి వారం నుండి కూడా మీ పరిస్థితులు అనేవి మెరుగుపడుతూ ఉంటే మిమ్మల్ని తక్కువగా చూసిన వారే మీ దగ్గరకు రావాల్సిన పరిస్థితి కూడా మీకైతే ఈ సమయంలో ఏర్పడవచ్చు. ఎప్పుడో మీకు విలువ ఇవ్వని వ్యక్తి ఇప్పుడు మీతో మాట్లాడడానికి ప్రయత్నాలు చేయవచ్చు, మీ యొక్క సలహా అడగవచ్చు, మీ సహాయం కోరవచ్చు. అప్పుడు మీరు కోపంగా స్పందించకుండా ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే వృషభ రాశి వారికి రాబోయే ఈ మార్పులు మీ స్థాయి పెరగడం ప్రధానమైన విజయం. నాలుగవ మార్పు ఉద్యోగం, వ్యాపారంలో కొత్త అవకాశము. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి కొత్త సమాచారం రావచ్చు. ఉద్యోగంలో ఉండేవారికి బాధ్యతలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే బాధ్యత పెరగడం అంటే మీపైన నమ్మకం పెట్టడం కూడా కావచ్చు. వ్యాపారాలు చేసేవారికి కొత్త కస్టమర్లు రావచ్చు. చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్న ఒక డీల్ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. చిన్న అవకాశం వచ్చిన దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే పెద్ద మార్పు చాలాసార్లు చిన్న అవకాశాల రూపంలోనే మన జీవితంలోకి వస్తుంది. ఇది చిన్న పని కదా అని వదిలేయకుండా దానిని వెనుక ఉన్న అవకాశాన్ని గమనించండి. ఐదవ మార్పు కుటుంబంలో శుభవార్త. వృషభ రాశి వారి కుటుంబ పరంగా కూడా చాలా మంచి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి. ఈ రాశి వారికి ఈ సమయం అంతా కూడా బాగుంటుంది. పెళ్లి, ఉద్యోగం, చదువు, ఆర్థిక పరిస్థితి లేదా ఇంటికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం మీ శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. ఇంట్లో పెద్దవారి యొక్క ఆశీర్వాదం మీకు ఎంతో బలం ఇస్తుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటల్లో తొందరపడకుండా ఉండండి. ఎందుకంటే మీకు చిన్న విషయం అనిపించిన ఎదుటి వారికి మాత్రం అది పెద్ద విషయంగా అనిపించవచ్చు. ఆరవ మార్పు ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రావడం. ఆగస్టు నెల చివరి వారం నుండి వృషభ రాశి వారికి
కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంటుందండి. ఆ వ్యక్తి ఉద్యోగం ద్వారా కావచ్చు, వ్యాపారం ద్వారా కావచ్చు, బంధువుల ద్వారా కావచ్చు, లేదా మీరు వెళ్ళే కొత్త ప్రదేశం ద్వారా కూడా కావచ్చు. ఆ పరిచయం భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుందైతే ప్రతి కొత్త వ్యక్తిని కూడా వెంటనే పూర్తిగా నమ్మవద్దు. మీ యొక్క వ్యక్తిగత విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, కుటుంబ సమస్యలు అందరితోనూ పంచుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఒక మంచి చేసే వ్యక్తి ఎవరో, మీ యొక్క విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తి ఎవరో కాలమే తెలియజేస్తుంది. 7వ మార్పు మీలోనే ఒక గొప్ప మార్పు. ఇది అన్నింటికీ కూడా ముఖ్యమైన మార్పు. ఇన్నాళ్ళ ఇతరులు ఏమనుకుంటాలే అని ఆలోచించినటువంటి వృషభ రాశి వారు ఇకపైన తమ జీవితం గురించి తామే నిర్ణయం తీసుకునే స్థితికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఏమనుకుంటూ ఉన్నారు, వాళ్ళు నన్ను అంగీకరిస్తారా, నేను విఫలమైతే ఏమిటి అనే భయాలు మీలో తగ్గవచ్చు. దాని స్థానంలో నేను ప్రయత్నిస్తాను, నా జీవితాన్ని నేను మార్చుకుంటాను అనే ధైర్యం పెరగవచ్చు. అదే మీ అసలైన రాజయోగం. ఎందుకంటే పరిస్థితులు మారకముందే మన యొక్క ఆలోచనలు మారాలి. మిమ్మల్ని చిన్న వారికి మీ యొక్క విజయం సమాధానం. వృషభ రాశి వారి ఒక్క విషయాన్ని గుర్తించండి. ఏదైనా మిమ్మల్ని అవమానించిన వెంటనే సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీపైన నమ్మకం లేకపోయినప్పుడు వాదించాల్సిన అవసరం కూడా లేదు. మీ సామర్థ్యాన్ని ఎవరైనా ప్రశ్నించినప్పుడు వారికి నిరూపించాల్సిన మీ యొక్క సమయాన్ని వృధా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఎదిగినప్పుడు వివరణ అవసరం ఉండదు. మీరు సాధించినప్పుడు మీ కష్టం గురించి చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. మీ విజయమే మీ గురించి చెబుతుంది. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, ఆగస్టు నెల చివరి వారం మీకు అనుకూలమైన అవకాశాలు కనిపించినా తొందరపడి పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరైనా చెప్పారని పెట్టుబడి పెట్టకండి. ఎవరైనా హామీ ఇచ్చారని అప్పు ఇవ్వకండి. మీకు పూర్తిగా అర్థం కాని విషయంలో సంతకం చేయండి. మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. వృషభ రాశి వారికి సాధారణంగా ఓర్పుతో ముందుకు వెళ్ళే స్వభావం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. ఇప్పటి వరకు ఎంత ఆలస్యం జరిగినా ఇకపైన కూడా మీ యొక్క ప్రయాణం ఆగిపోవాల్సిన పరిస్థితి అయితే లేదు. ఆగస్టు నెల చివరి వారం మీ జీవితానికి ముగింపు కాదు, ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం కావచ్చు. ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసి నవ్విన వారు రేపు మీ దగ్గరకు రావచ్చు. మీ కష్టాన్ని గుర్తించిన వారు మీ విలువను తెలుసుకోవచ్చు. మీకు అవకాశం ఇవ్వని పరిస్థితులే ఒకరోజు మీకు అవకాశం ఇచ్చే పరిస్థితులుగా మారవచ్చు. అందుకే వృషభ రాశి వారు మీ మీద నమ్మకం పెట్టుకోండి. మీ ప్రయత్నాన్ని ఆపకండి. మీ సమయంలో కోసం ఓపికగా ఎదురు చూడండి. ఆగస్టు నెల చివరి వారం మీ జీవితంలో మంచి మార్పులకు నాంది కావాలని కోరుకుంటా. మీరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ఏదైనా నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.